స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అందరూ సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు దేవుడి వాగ్దానము కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. చూడండి, ఇక్కడ మరి అతని ప్రాణము కూడా నెమ్మదిగా ఉంటుందని ఇక్కడ రాయబడింది దావీదు కీర్తన. మరి ఇంకొక విషయం ఏంటంటే అతని సంతానము భూమిని స్వతంత్రించుకుంటుందంటండి. చూడండి, మరి సంతానము కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడంటే మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. మరి మనం యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎవరున్నారంటే పరిశుద్ధ గ్రంథంలో యోబుని గురించి మనము చదివి ఉన్నాం. యోబు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. మరి యోబు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే కాదు, ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉన్నాడో చెడుతనమును కూడా విసర్జించిన వాడు ఆయన. మరి మనము కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును విసర్జిస్తాం. మరి చెడుతనమును విసర్జించినప్పుడు ప్రభు మన ప్రాణమును నెమ్మదిగా ఉంచుతాడు. మన సంతానమును కూడా ఆయన అభివృద్ధిపరుస్తాడు. మరి అలాగే మనం చూసినట్లయితే భయభక్తులు కలిగి ఉండటం వలన మనం ఏం చేయగలుగుతామంటే చెడుతనాన్ని మనము విసర్జిస్తాం. చెడుతనం విసర్జించినప్పుడు మనలో పరిశుద్ధత ఉంటుంది. మనలో ఎప్పుడైతే పరిశుద్ధత ఉంటుందో దేవుడు మనతో ఉంటాడు. ప్రియబిడ్డలారా, మరి ఈ వాగ్దానము మనము కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట నేర్చుకున్నట్లయితే తప్పక మన మార్గమును ఆయన సరళం చేసి మరి భూమిని స్వతంత్రించుకుని మన సంతానాన్ని దీవిస్తానంటున్నాడు. ఆఖరిగా మన ప్రాణము నెమ్మదిగా ఉంటుందన్నాడు. మరి దేవుడి వాగ్దానం మనందరి పట్ల దయచేయను గాక. ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన ఈ వాగ్దానం మా అందరికీ కూడా నాయన మీరు నెరవేర్చమని, మా మార్గములన్నీ కూడా నాయన మీ పాదాల చెంత పెట్టి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.